విన్భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్కారం గురుగారు, ఈ నెల 23వ తారీఖు పోలాల అమావాస్య అంటున్నారు. ఆ రోజు ప్రత్యేకత చెప్పండి. ఆ రోజు తిథిని ఏ విధంగా ఉపయోగించుకోవాలి, ఎలాంటి కార్యక్రమాలు చేసుకోవాలి? బాగుంది. ఈ పోలాల అమావాస్య ఇలాంటివన్నీ తెలుగులోకి వచ్చేసరికి రకరకాలుగా పదాలుగా మారాయి. దీన్ని వేరే వేరే పద్ధతుల లోపల బెంగాల్లో, మహారాష్ట్రలో, గుజరాత్లో అక్కడ వేరే పేర్లతో అంటారు. అలాగే మనకి కేరళ అక్కడ కూడా ఉందన్నమాట. ముందు మనకి ఎందుకు ఈ పేరు వచ్చిందంటే, పోలు శబ్దానికి అర్థం ఏమిటంటే ఎద్దు అని అర్థం. పోలు అంటే ఎద్దు, పోలు అంటే ఎద్దు అచ్చ తెలుగులో. ఆ రోజుని నందీశ్వరుడికి పూజలు చేస్తారు. పల్లెటూళ్ళల్లో ఎడ్లకి పూజ చేసి, ఆబోతుకి ప్రత్యేకమైన పూజలు చేసి, ఆవులకి మామూలుగా చేస్తారు, ఎడ్లకి మాత్రం ప్రత్యేకించి. ఆ రోజు బళ్ళకి ఎడ్లని కట్టరు, కాడికి కట్టరు, దాని చేత ఏ పని చేయించరు. పచ్చగడ్డి కూడా కొత్తగా పట్టుకొచ్చి ముక్కలు ముక్కల కింద కోసి, గేరికి వాడికి ఇబ్బంది లేదు, ఇది ముక్కలు ముక్కలు కోసి బుట్టల్లో పెట్టి చక్కగాను జీడిపప్పు, ద్రాక్ష, ఎండు ద్రాక్ష ఇలాంటివి కూడా పెడతారు, పూజలు చేస్తారు. ఎంచేతంటే ఒకసారి పరమశివుల వారు ఎవడో మహానుభావుడు యజ్ఞం చేస్తుంటే దాంట్లో హవిస్సులు తీసుకోవడానికి వెళ్ళాడు. ఈ సమయంలో ఒక రాక్షసుడు పార్వతీదేవిని చెరపట్టడానికి వచ్చాడు. వాడు లోపలికి వెళ్ళాడు తప్ప మళ్ళీ బయటికి రాలే. ఎందుకని? నందీశ్వరుడు పొరపాటున పక్కకున్నాడు, కాపలాకున్నాడు, కానీ వీడు లోపలికి వెళ్ళిపోయాడు. వెళ్ళగానే తెలిసింది, వాడిని నిలువరించాడు. ఈ లోపల పరమశివుడు రావడం జరిగింది, ఆ రాక్షసుని చంపడం జరిగింది. అప్పుడు పరమశివుడు ఆనందపడి, నేను లేనప్పుడు నీకేం చెప్పలేదు, నిన్ను తీసుకెళ్ళాలి అక్కడికి, నువ్వు అడగలేదు, కానీ నువ్వు నేను చెప్పకపోయినప్పటికీ అమ్మని అంత జాగ్రత్తగా రక్షించావు, వరం కోరుకో అన్నాడు. ఏం లేదు స్వామి, ఈ రోజుని శ్రావణ మాసంలో ఇది ఈ అమావాస్య నాడు నాకు ఆరాధన చేసేలా చెయ్యండి. ఇది పోల అమావాస్యకున్న రహస్య గాథ. అంతేకాదు, ప్రోలు ఏలు తల్లి ప్రోలాంబ, అది కాస్త పోలేరమ్మ అయ్యింది మనకి, అందుకోసం వచ్చింది. అంతేకాదు, ఇది కొంత తెలుగులోకి వస్తే పొలాల అమావాస్య అయింది. అంచేతనే ఈరోజు ప్రత్యేకించి నాగలి, తుళ్ళిక, పార ఇలాంటివన్నీ అక్కడ పెట్టి మనం ఆయుధ పూజన చేస్తుంటామే విజయదశమి నాడు, అలాగే వాటికి పూజలు చేస్తారు. నాగలితో దున్నారనుకోండి, దున్నిన ఆ జాడని అక్కడ నమస్కారం పెట్టి చేస్తారు. ఏం చేత? దానికి వేదంలో మంత్రం ఉంది, సీతే వందామహే త్వాం. సీత అంటే నాగేటి చాలు. ఓ నాగేటి చాలా, నీకు నమస్కరిస్తున్నామమ్మా. ఎంచేత భూమిని చీల్చుతున్నాం మనం, కష్టం కలగదు భూమికి. కానీ సీతే వందామహే త్వాం శుభగే భవ సుఫలా భవ, మాకు క్షేమాన్ని కలిగించు. ఒక చిన్న విత్తనం వేస్తే నువ్వు దాన్ని భూమి లోపల పెట్టుకుని కరిగించేసి అవతల పారేయచ్చు కదా. కాదు, దాంట్లోంచి మేము ఊహించడంతో ఒక వృక్షాన్ని బయటికి తెస్తున్నాం. అది ఉన్నంతకాలం సంపదలు ఇస్తున్నావు దానికి, ఆ చెట్టు వల్ల, మొక్కల వల్ల మగ అంచేది ఇంత గొప్పదాని అమ్మ. శుభగే భవ సుఫలా భవ అంటూ నాగలికి. అందుకని నాగేటి చాలులో పుట్టింది కనుకనే అమ్మాయికి పేరేం పెట్టారు? సీత అని పేరు పెట్టారు. ఈ మొదటి నాగలి పట్టినవాడు ఎవడో తెలిసిన? మొట్టమొదటి రైతు ఇంద్రుడు. మనమంతా నాగలికి 2 ఎద్దులు కడతాం. ఇంద్రుడు పాపం కష్టపడుతున్నాయని చెప్పి ఒక నాగలి తయారు చేసి 24 ఎద్దులు కట్టాట. ఇదే ప్రక్రియ చైనా వరి సాగు అని చేస్తారు వాళ్ళు. అక్కడ కూడా నాగలికి 24, 15 ఉంటాయి దానికి. అలా ఎద్దులు కట్టడం వాళ్ళు మిషన్లు వాడతారు. ఇది తమాషా. అంచేత ఇలాగే ప్రోలేరు పోలాల అమావాస్య అంటారు. ఈ ఉద్దేశది అమావాస్య. చంద్రుడిలో ఉన్న ఒక కాంతికి పేరు అమా, అది సూర్యుడిలో కలుస్తుంది. ఆ రోజుని సూర్యబలము, చంద్రబలము 2 కలిసి ఉంటాయి. సూర్యుడు మనకి కాంతినిస్తున్నాడు,
చంద్రుడు మనకి వనస్పతులు ఇస్తున్నాడు. అందుకని ఈ అమావాస్య నాడు ఎడ్లకి పూజ చేస్తారు, పోలేరమ్మకి పూజ చేస్తారు. అంతేకాదు ఈ ఆయుధాలకి చేస్తుంటారు. ఇంద్రుణ్ణి కూడా ప్రార్థిస్తారు. ఇంద్రుని ఎలా ప్రార్థించాలండి? ఏమీ కష్టపడక్కర్లేదు. రాగి పాత్రలో నీళ్లు తీసుకోండి, ఓ తులసి దళం వేయండి, స్వామి సన్నిధిలో పెట్టండి. మర్నాడు ఆ రాగి పాత్రలోని నీళ్లు తాగచ్చును, లేదా ట్యాంకులో పోసేసుకుంటే స్నానాలు కూడా చేయొచ్చును. క్షేమం కలుగుతుంది. ఇది మిగిలిన కథలన్నీ చాలా ఉన్నాయి, నేను చెప్పట్లే. ఇంతవరకు ఎవరు ముట్టుకోని విశేషాలు చెప్పే ప్రయత్నం చేశాం. ఇది పోలాల అమావాస్య. ఇప్పటికి కూడా పల్లెటూళ్ళలో అది చేస్తుంటారు. మనం వినం. అమెరికా వాడు చేస్తే మాత్రం వింటాం. అక్కడ వేరే పండుగలు ఉన్నాయి ఇలాంటివి. అది బాగా చేస్తారండి నీళ్ళు బంగారం గారు. ఇక్కడ మనకు మొదటి నుంచి ఉన్నాయి అవి. అలాగే ఏదో దేయాల అమావాస్య అని ఉంటుంది వాళ్ళకి, మనకే ఉంది అది. అది హాలోవిన్స్ ఫెస్టివల్ అంటారు అక్కడ వాడు. అది మనకే ఉంది, పట్టించుకో మనం. అది విశేషం. చేతి ఈ అమావాస్య నాడు పితృదేవతను కూడా తలుచుకోవడం మంచిది. ఇది పోలాల అమావాస్యకి మనకి తెలియని మరొక కోణం. అది అంటే శ్రావణ మాసం ముగుస్తుండగా వచ్చింది. అంటే తర్వాత ఏమైతే భాద్రపదం వస్తుంది. భాద్రపద భద్రపదం మనకి క్షేమాన్ని కలిగిస్తుంది. అందుకని వర్షం పూర్తయిపోయింది, వర్ష ఫలితాలు మనకు వస్తున్నాయి. అందుకోసం సరే గురు.